మిగతా చీఫ్ మినిస్టర్లకి రాయి తగిలింది అనుకో 3 రోజులు ఐసీయూలో మన కూడా పక్కన బాంబు పేలింది అయినా సరే నెక్స్ట్ డే అసెంబ్లీలో కనిపించారు చంద్రబాబు నాయుడు. ఓకే, అంత పెద్ద మినిస్టర్. లోకేష్ ఇంటర్నెట్ లో మీమైపోయాడు. తీయకుంటది ఎందుకుంటది నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎప్పుడూ లేనట్టుగా పొలిటీషియన్స్ మీదే టార్గెట్ చేస్తూ, అది కూడా కూటమిలో ఉన్న నేతల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ స్టాండప్ కమెడియన్స్ చేస్తున్న వికృతి చేష్టలు ఒకదాంతో ఒకటి బయటకు వస్తున్నాయి. మార్నింగే మనం చూసాము పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన ట్రోల్. ఏదైతే స్టాండప్ కామెడియన్ అని పేరు చెప్పుకున్న అనుదీప్ ఉన్నాడో తను చేసిన మాటలు విన్నాం. కానీ ఇంకొక వీడియో బయటకు వచ్చింది, ఒకదాంతో ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్గా ప్లాన్డ్ సెగ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా వాజ్ ఎన్ ఆన్ లుకర్. నాకు ఏదో ర్యాండమ్గా ఒక స్టాండప్ కామెడీ షోలో లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోయారు అంటానికి ఇది జస్ట్ అ కామెడీ షో కానే కాదు. ఇది ఒక కాన్కాక్టెడ్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ అండ్ హ్యూమిలియేటింగ్ పీపుల్. దీని వెనక వాళ్ళు ఖచ్చితంగా ₹5, ₹10 బ్యాచ్ గాళ్ళు ఉండుంటారని నా అభిప్రాయం. చాలా స్పష్టంగా అనిపిస్తుంది దీని వెనకమాల. ఎందుకంటే ఒక పక్క మావీగన్ అన్న పేరుతో దొబ్బింది కొంతమందికి. వాళ్ళకు ఉన్న లిటరల్లీ సీట్లు ఎన్నో వస్తాయో ఎవరికి తెలీదు. కానీ నేను ఈ బ్యాచ్కి ఏ బ్యాచ్ అని పేరు పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక రకంగా ఈరోజు స్టాండప్ కామెడీస్ అన్న పేరుతో వీళ్ళు చేస్తున్న వికృతి చేష్టలు మరీ ఇంత అంతా కాదు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి లోకేష్ గారు బటర్ మిల్క్ తీయగా ఉన్నాయని చెప్పిన మాటకు కూడా తీసుకొచ్చి ట్రోల్స్ చేసి పిచ్చిగా ఎండేస్తున్నారు. మీకు దాంట్లోంచే ఈరోజు ఒక ట్రోల్ తీసుకొస్తాను స్టాండప్ కామెడీ అని చేసింది. దీనిపైన ఖచ్చితంగా కూటమి కేసు ఫైల్ చేయాలి. టీడీపీ అభిమానులు అనుకునే వాళ్ళు కేసు ఫైల్ చేయాలి, లేకపోతే ఈ వికృత చర్యలు ఆగవు. ఒక్కసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్. Can't make jokes about Lokesh also right now because he is the IT minister. We don't know. మనోడు అసలు ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. But thing ఏంటంటే like Lokesh is not an ordinary minister. You know, he is the son of the most prominent minister in India. చంద్రబాబు నాయుడు కొడుకు. Okay, చంద్రబాబు నాయుడు like not an ordinary minister. అంటే ఇప్పుడంటే లోకేష్ పైన జోక్స్ వేయలేవు, ఎందుకంటే ఎర్ర బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారంట. ఎవడీడు అసలు పాలిటిక్స్ ని తీసుకొచ్చి అసలు రెడ్ బుక్ వాల్యూ తెలుసా ఇడికి? ఫ్రాంక్లీ ఇలాగే అంట నేను. వాల్యూ తెలుసా? అరాకుర బచ్చగాళ్ళందరికీ ఒక ₹10, ₹20 పేమెంట్లు కొడితే వాగే పిచ్చి వాగుల్లో ఉన్నాయి తప్ప ఇది కోఇన్సిడెంటల్ గా జరిగిన విషయం మీ అందరికి అనిపిస్తుందా? వినండి ఇంకేమంటాడు. విషయంలో దొరికిపెట్టుకుని చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడంటే లడ్డు విషయంలో దొరికిపెట్టుకుని చంద్రబాబు నాయుడు. బట్ యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ చంద్రబాబు నాయుడు కొడుకు. ఓకే, చంద్రబాబు నాయుడు లైక్ నాట్ అన్ ఆర్డినరీ మినిస్టర్. అంటే ఇప్పుడంటే లడ్డు విషయంలో దొరికిపెట్టుకుని చంద్రబాబు నాయుడు. బట్ యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ మినిస్టర్లకి రాయి తగిలింది అనుకో 3 రోజులు ఐసీయూలో మన కూడా పక్కన బాంబు పేలింది అయినా సరే నెక్స్ట్ డే అసెంబ్లీలో కనిపించారు చంద్రబాబు నాయుడు. ఓకే, అంత పెద్ద మినిస్టర్. అలాంటి వాడు కొడుకు లోకేష్ ఇంటర్నెట్ లో మీమైపోయాడు. తీయకుంటది ఎందుకుంటది. అండ్ యునో లడ్డూ విషయంలో దొరికేసిన చంద్రబాబు నాయుడు చూసారా? ఇక్కడ కూడా క్లియర్ గా లడ్డూని తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే దొరికేశాడంట. బ్లడీ హెల్ స్టాండప్ కామెడియన్. ఇలాంటి రిఫ్ లాఫ్ లోఫర్స్ అందరికి అసలు సెట్ చార్ట్ షీట్ లో ఏముందో తెలుసా? ఈరోజు వాగుతున్నారు కుక్కల్లాగా, డబ్బులు ఇస్తే ప్రతి ఒక్కళ్ళు. ఏం తెలుసు అసలు అందరికీ? ఏం తెలుసు? చార్ట్ షీట్లో లప్సా కెమికల్స్ ఉన్నాయని తెలుసా? మిల్క్ అనే ప్రొడక్ట్ లేదని తెలుసా? ఇక్కడ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరు. దమ్ము ధైర్యం చచ్చూరుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. లడ్డూల విషయంలో దొరికాడంట. అండ్ లోకేష్ మీమాయడంట, తీయగుందంట. 3 కోట్ల ఎగ్ పఫ్ తిన్నాడు గురించి ఎన్ని స్టాండప్ కామెడీస్ చేస్తే సరిపోద్ది? 3 కోట్ల ఎగ్ పఫ్లు. లోకేష్ ని ఎందుకు తిడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్స్. లైక్ మీరు ఎప్పుడైనా ఆయన చేస్తున్న పనులు మర్చిపోతారు అనమాట. చేయాల్సింది కాదు, రైట్ నో చేస్తున్నారు ఇప్పుడే. లైక్ మీరు ఎప్పుడైనా వంట చేస్తే వంట మర్చిపోయారా? డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ మర్చిపోయావా? ఎప్పుడైనా తిట్లు మర్చిపోయారా కోపంలో? అవదు. యాజ్ అ తెలుగు గై బట్ అటు బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ విజయవాడ లోకేష్ మర్చిపోయారు తిట్లు. ఎక్కడ జూమ్ మీటింగ్ లో పర్సనల్ కేపబిలిటీ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 20,000 పీపుల్. ఓకే, రోడ్ షో జరుగుతుంది. ఇన్ TV5 నేషనల్ న్యూస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిడుతూ ఈ వెంట్ బ్లాంక్ ఫర్ 5 seconds. 5 అంటే ఏదో ఈజీ అనుకుంటున్నాను. 5 ఓకే. లోకేష్ ఎందుకు తిడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్స్ అంట. అసలు ఎవరు తిడుతున్నాడు లోకేష్ ని? ఎవరు తిడుతున్నాడు? స్టాండప్ కమెడియన్స్ అన్న బిరుదేసుకుని 5 seconds స్టాండ్ స్టిల్ లో ఉన్నాడు లోకేష్ అని. అండ్ తిట్టాలంట. ఎందుకు తిట్టాలి? పచ్చి బూతులు తిడుతున్నారు వీళ్ళు స్టాండప్ కామెడీ పేరుతో. బూతుల్ని ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఒక గుంపు మంది కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
అండ్ వైఎస్ఆర్సీపీ పేరు తీసుకొస్తాడు. తిరుపతి లడ్డూ విషయంలో దొరికిపోయిన చంద్రబాబు అంటాడు, తీయగుంది అంటాడు. ఏదైతే వైసీపీ వాళ్ళు చేసిన కుట్రలో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు కూర్చుని లోకేష్ ఎలా బాడీ షేమ్ చేసేవాళ్ళు, ఎలా హ్యూమిలేటింగ్ గా మాట్లాడేవాళ్ళు, దాన్నే తీసుకొచ్చి ఈ రోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్కి పెళ్ళాలని వాగిన జగన్మోహన్ రెడ్డి అతని స్క్రిప్ట్కి సరిపడానే డివోర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చారు. అండ్ ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పేర్లు తీసుకొచ్చి ఏదైతే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసేవాళ్ళో అదే స్టాండప్ కామెడీ కింద పెడతారు. ఈ రకంగా స్టాండప్ కామెడియన్స్ నీచంగా దిగజారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే 5 కోట్ల జనాలు ఎన్నుకున్న నేతల మీదే ఈ రకంగా కామెడీ షోస్ చేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా ఖాళీ కూర్చుంటే ఇదే రకమైన సంకేతం. వీళ్ళపైన కేసులు నమోదు చేయాలా వద్దా? ఉదయ్ అంటే తన పేరు శరత్ ఉదయ్, స్టాండప్ కమీడియన్. వీళ్ళందరూ ఒక బ్యాచ్. ఇప్పుడు పొద్దున మాట్లాడిన అనుదీప్, వీళ్ళందరూ ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూర్చుని ఈ రోజు ఒకే పనిగా ఉన్న కూటమి గవర్నమెంట్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాండప్ లీడర్స్, టాప్ లీడర్స్ అందరినీ పట్టుకుని వీళ్ళు చేస్తున్న స్టాండప్ కామెడీని హర్షిస్తారా లేకపోతే తాట తీస్తారా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్లో రాయండి. అండ్ ఇది ఏ కుక్కలు చేర్చిన పని అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.